నమస్తే. వెల్కమ్ టు ఐడ్రీమ్. మన గుండె పదలంగా ఉందా లేదా? గుండెకు సంబంధించి వచ్చే సాధారణ సమస్యలు ఏంటి? అండ్ అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు హార్ట్‌కి సంబంధించిన స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామందికి తెలియదు. కేవలం హార్ట్‌లో ఉన్న ప్రాబ్లమ్ వల్లే హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయనేసి అనుకుంటుంటారు. ఇవే కాదు, చాలా రకాల రీజన్స్ కూడా ఉన్నాయనేసి అంటూ ఉంటారు. సో అవి ఏంటి అనేది ఈరోజు అపోలో హాస్పిటల్ నుంచి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కపిల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే మీ గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది, దానివల్లనే వచ్చింది అనేది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్న ఒక అవగాహన. కానీ ఇదే కాదు, మనకి హార్ట్ స్ట్రోక్ రావడానికి వేరే వేరే రీజన్స్ కూడా ఉన్నాయి అనేసి ఈ మధ్య అంటున్నారు. నిజమేనా సార్? సో మీరు హార్ట్ స్ట్రోక్ అనేది అంటున్నారు అంటే నాకు మీ ఉద్దేశం అర్థమైంది. గుండె ఆగిపోవడం ప్రాబబ్లీ మీ మీనింగ్ అది. సో గుండె ఆగిపోవడం అనేది ఫైనల్ కామన్ పాత్వే అండి. అంటే హార్ట్ అటాక్ వల్ల గుండె ఆగిపోవచ్చు. దెర్ ఆర్ మెనీ రీజన్స్. ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ అంటే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి రక్తము కిందికి వెళ్ళకపోవడం వల్ల గుండె మజిల్కి రక్తం ఆగిపోవడం వల్ల ఒక్కొక్కసారి రావచ్చు. ఎరిథమిక్ డెత్స్ అంటారు. ఒక్కొక్కసారి రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండకుండా గుండె ఒక పద్ధతి ప్రకారం కొట్టుకుంటూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి హ్యాపజార్డ్గా ఇర్రెగ్యులర్గా కొట్టుకోవడం వల్ల కూడా జరుగుతుంది. దాన్ని వెంటిక్యులర్ టకికార్డియా అంటారు. అది యంగ్ పేషెంట్స్లో కూడా రావచ్చు. ఎరిథమిక్ డెత్ అంటారు. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అండి. ఇప్పుడు సపోజ్ కొంతమందిలో గ్యాస్ట్రోఎంటరైటిస్ లేకుంటే డీహైడ్రేషన్ కండిషన్స్లో వెళ్ళిపోయినప్పుడు ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గుండె సరిగ్గా పనిచేయడానికి, వాటి మజిల్ కాంట్రాక్షన్స్కి కానీ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్కి కానీ. అలాంటి టైంలో కూడా గుండె అనేది సడన్గా ఆగిపోతుంది. అప్పుడు గుండె ఆగిపోవడానికి కారణం హార్ట్ అటాక్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి ఎలక్ట్రిక్ షాక్స్ అవి చూస్తూ ఉంటారు. మీరు నడుస్తూ ఉంటే తాగి పడిపోతూ ఉంటారు. వాళ్ళలో కూడా ఆ షాక్ అంటే ఆ వేవ్ అనేది ఫిట్ క్రాసెస్ త్రూ ది హార్ట్. అప్పుడు కూడా ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వచ్చి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. వీటన్నిటిలోనూ గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతుంది. అలాంటప్పుడు సిపిఆర్ అని చేస్తారు. అది మీ అందరికీ తెలుసు. ఆ సిపిఆర్ చేయడం వల్ల గుండెని మళ్ళీ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ని తగ్గించి మనము మళ్ళీ కొట్టుకోలాగా చేసే అవకాశం ఉంటుంది. సో రీజన్ ఏదైనా ఉండనివ్వండి. సపోజ్ మీరు ఒక ఈ కార్డియక్ అరెస్ట్ని విట్నెస్ చేశారు బయట రోడ్ మీద కానీ ఇంకెక్కడన్నా కానీ. ఇఫ్ అది మీరు చూడగానే మీరు వెళ్ళి వాళ్ళ సర్క్యులేషన్ ఎలా ఉందో చూసుకొని ఇమీడియట్గా ఇఫ్ యూ స్టార్ట్ చెస్ట్ కంప్రెషన్స్, గుండెని ఎడమ సైడ్ సెంటర్లో వీలైనన్ని సార్లు, ఒకవేళ కౌంటింగ్ అది తెలియకున్నా పర్వాలేదు, మీరు ఎంత ఎక్కువ సార్లు చేయగలిగితే నిమిషానికి అంత మంచిది. సో ఇది చేయడం వల్ల మీరు గుండెలో ఉన్న బ్లడ్ని బ్రెయిన్కి తర్వాత మిగతా ఆర్గన్స్కి పంపిస్తున్నారు. అవును. అప్పుడు గుండెలో ఉన్న బ్లడ్ గుండెకి కూడా సప్లై అవుతుంది. మామూలుగా గుండె కొట్టుకుంటేనే గుండెకి సప్లై చేసే రక్తనాళాల్లో కూడా ప్రవహిస్తుంది. సో బ్రెయిన్కి తర్వాత దీనికి మీరు సప్లై చేస్తూ ఉంటారు. ఒకవేళ మనము కరెక్ట్ టైంలో రియాక్ట్ అవుతే పేషెంట్ చెస్ట్ కంప్రెషన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే, బ్రెయిన్ సర్క్యులేషన్ అనేది బాగా ఉంటే పేషెంట్ అవుట్కమ్ చాలా బాగుంటుంది. అండ్ వన్స్ అలాంటి పేషెంట్ని మీరు సిపిఆర్ చేసి పేషెంట్ ఇంతకుముందు మీరు అటెండ్ చేయకముందు కాన్షియస్లో లేరు, సర్క్యులేషన్ లేదు, బట్ మీరు చెస్ట్ కంప్రెషన్స్ చేసిన తర్వాత పేషెంట్ స్ప్రోలోకి వచ్చారు, పల్స్ కూడా తెలుస్తుంది అంటే అక్కడితో మీ పని అయిపోలేదు. మీరు ఇమీడియట్గా ఆయనని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకు అలా అయింది అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కాజ్ తెలియదు. ఆ కాజ్ మళ్ళీ రికరెంట్ రావచ్చు. మీరు ఆయన అక్కడే వదిలేసి వెళ్తే మళ్ళీ రికరెంట్గా వస్తే అప్పుడు ఉండరు. సో ఇమీడియట్గా అలాంటి పేషెంట్ని మీరు సిపిఆర్ చేస్తున్నప్పుడే అంబులెన్స్కి కాల్ చేయడం, 108కి కాల్ చేయడం చేయొచ్చు. ఒక్కొక్కసారి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో, స్పైనల్ షాక్లో, వీటన్నిటిలోనూ ఫైనల్ కామన్ పాత్వే ఈజ్ కార్డియక్ అరెస్ట్. One of the reasons for cardiac arrest is heart attack. This is very, very important. All cardiac arrests are not related to blocks in the arteries. Okay. There are many reasons. But what you have to do is just do chest compressions. Effective CPR would definitely help people. అయితే రెగ్యులర్గా మనము మన గుండె పనితీరు ఎలా ఉంది అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎప్పటికప్పుడు రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి అని అంటున్నారు. అయితే కేవలం మనకు గుండెలో ఉన్న సమస్యలే కాకుండా ఇతర ఆర్గాన్స్ మీద ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా హార్ట్ స్ట్రోక్స్ వస్తాయనేసి అంటున్నారు. రావచ్చు అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు సార్? అంటే చాలా రీజన్స్ వల్ల మనకు రావచ్చు. బట్
గుండె ఎలా కొట్టుకుంటుందో తెలుసుకోవడానికి మనకు టెస్ట్‌లన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే అదర్ ఆర్గన్స్ చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతాయో అప్పుడు మాత్రమే కార్డియాక్ అరెస్ట్ సిచ్యువేషన్ వస్తుందండి. సపోజ్ ఏదో కొద్దిగా లివర్ ఎంజైమ్స్ రేజ్ అయ్యాయి అనుకోండి, దానివల్ల కార్డియాక్ అరెస్ట్ రాకపోవచ్చు. అలా కొంతమందిలో మీరు వడదెబ్బ తగిలింది పడిపోయారు అంటారు. ఇవన్నీ వాడుక భాష, మనకు తెలియదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ద పేషెంట్. బట్ ఎండలో తిరిగి వచ్చాడు కింద పడిపోయాడు అని అన్నారు. అలాంటి సిచ్యువేషన్లో మనం చేయాల్సింది మాత్రం సిపిఆర్. బట్ రీజన్ ఏంటనేది మనకు తర్వాత తెలుస్తుంది. యాజ్ ఫర్ మనకు గుండె చెకప్స్ గురించి మాట్లాడాలంటే, గుండె చెకప్స్ అనేవి బేసికలీ మన లైఫ్ స్టైల్ వల్ల వస్తున్న గుండె జబ్బులని నివారించడానికి ముందే మనకి ఏం ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవడం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మెటబాలిక్ సిండ్రోమ్ అండి. మెటబాలిక్ సిండ్రోమ్ మనకు స్టార్ట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది తెలిస్తే దాన్ని మనం ఫస్ట్ నుంచి అది తెలవగానే మనము దాని గురించి జాగ్రత్తలు తీసుకోవడము, అవసరమైతే టాబ్లెట్స్ తీసుకోవడము, స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడం వల్ల గుండె జబ్బు రాకముందే మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ అండి. ఇక్కడి నుంచి ఇంత దూరం ప్రోగ్రెస్ అవ్వకుండానే మనము ఈ చేంజెస్ వల్ల మనకు వచ్చే గుండె జబ్బు, సపోజ్ 60 yearsకి మనకు వచ్చే గుండె జబ్బుని 70-80 వరకు పుష్ చేయవచ్చు. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాని కాంపోనెంట్స్ మీకు అన్ని నెట్లో ఉన్నాయి. సో వాటి గురించి మీరు కనుక్కొని మీరు చేసే రెగ్యులర్ టెస్ట్లలో చూసుకొని మెటబాలిక్ సిండ్రోమ్ వస్తుందా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అయితే 5 to 10 years బిఫోర్ మనం చూసుకున్నట్లయితే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది పర్టికులర్గా ఒక ఏజ్ తర్వాత మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే రీసెంట్గా కూడా విజయవాడలో ఒక చిన్న పిల్లాడికి కార్డియాక్ అరెస్ట్ రావడం, సిపిఆర్ చేయడం, వెంటనే హాస్పిటల్కి తీసుకోవడం వల్ల బాబు సేఫ్ అయిపోయాడు. అయితే పిల్లల్లో రావడానికి ఏంటి సార్, అంటే చిన్న ఏజ్లో వాళ్ళకి స్ట్రెస్ అన్నది పెద్దగా ఏమీ ఉండదు, అండ్ ఆటలు ఆడుతూ ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సో ఎందుకు వాళ్ళు ఈ ఏజ్లో, చిన్న ఏజ్లో ఎందుకు ఇలా అవ్వాల్సి వస్తుంది? సో ఇక్కడ అబ్బాయికి కార్డియాక్ అరెస్ట్ అయ్యి పడిపోయారు. పడిపోతే డాక్టర్ గారు వచ్చి సిపిఆర్ చేశారు, చేయడం వల్ల ఆయన బతికారు అని మీడియాలో వచ్చింది. ఆ బాబుకి కార్డియాక్ అరెస్ట్ రావడానికి కారణం ఏంటో మనకు తెలియదు. బట్ చేసిన ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్గా చేశారు, ఇమీడియట్గా అటెండ్ అవ్వడం కరెక్ట్గా చేశారు. పిల్లల్లో గుండె జబ్బు వచ్చే కారణాలు వచ్చేసి, ఒకటి కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటారండి. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది అనామలస్ సప్లై, అనామలస్ కరోనరీ ఆర్టరీ కోర్స్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏంటంటే అయోటా పల్మనరీ ఆర్టరీ మధ్యలో ఒకవేళ ఇలాంటి ఈ రక్తనాళం అనేది వెళ్తూ ఉంటే ఒక్కసారి ఎగ్జాషన్లో గుండె సడన్గా ఆగిపోయే అవకాశం అని. అల్కపా అని ఇంకో కండిషన్ ఉంటుంది. వీటన్నిటిలో ఇవి చాలా రేర్ డిసీజెస్. వాటిల్లో ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచే గుండె జబ్బు ఉంటుంది. అది కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటారు. అది వాళ్ళు పుట్టిన తర్వాత స్టార్ట్ అయిన జబ్బు కాదు, ముందు నుంచే జెనెటిక్ రీజన్స్ వల్ల వచ్చిన జబ్బు. అలాంటి వాళ్ళల్లో ఇలా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ ఇది రావచ్చు. వేరే జెనెటిక్ ఎరిథమియా కండిషన్స్ ఉంటాయండి. దాంట్లో కూడా ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఆఫ్ ది హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి అలా జరగవచ్చు. ఇది కూడా రిలేటెడ్ టు జెనెటిక్స్ అండ్ కంజెనిటల్ సబ్స్ట్రేట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హోమోజైగస్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రీమియా అని ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాళ్ళ జెనెటిక్ డిఫెక్ట్ వల్ల కొలెస్ట్రాల్ మెటబాలిజం అనేది ప్రాబ్లం ఉంటుంది వాళ్ళలో. యూజువలీ మనం పిల్లల్లో కొలెస్ట్రాల్ చెక్ చేయము. ఇదేంటంటే తల్లిదండ్రులు ఇద్దరిలో హెటెరోజైగస్ స్టేట్ ఉండి, అంటే వాళ్ళలో ఒక జీను వీళ్ళలో ఒక జీను కలిసి హోమోజైగస్ స్టేట్ లాగా పిల్లల్లోకి వెళ్తే, అలాంటి పిల్లల్లో లెస్ దాన్ 20 yearsకే వాళ్ళకి మేజర్ కార్డియక్ డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది. కానీ మనం యూజువలీ సస్పెక్ట్ చేయము. సో వాళ్ళల్లో ఇలాంటి సడన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ రావచ్చు. అప్పుడు ఆ అరెస్ట్ అనేది రిలేటెడ్ టు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అండి. సో వాళ్ళని అంటే ఇండియన్ సొసైటీలో అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే మనం పెద్దగా ఇన్వెస్టిగేట్ చేయలేదు అది అట్లాంటివి ఎంతమందికి ఉన్నాయని. ఫారిన్ కంట్రీస్లో దానికోసం సపరేట్ గ్రూప్స్ ఉన్నాయి. యూజువలీ వాళ్ళు జెనెటిక్ స్క్రీనింగ్ అది చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఇండియాలో చాలా చోట్ల వీ హ్యావ్ స్టార్టెడ్ దీస్ స్క్రీనింగ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ బోత్ పేరెంట్స్ విత్ జెనెటిక్ డిసీజ్ అండి.
సో ఈ నాకు తెలిసి ఈ 2-3 మాత్రమే విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ యంగర్ పేషెంట్స్. బట్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది కూడా చాలా కామన్గా వస్తుంది పిల్లల్లో. దొబ్బుగా ఉండడము, ఒకప్పుడు అది చూడ్డానికి మా పాప బాగా ఉంది అది అని ఆలోచించేవారు. బట్ ఇప్పుడు వాళ్ళల్లో కూడా బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ మోర్ కార్బోహైడ్రేట్ డైట్ వాళ్ళు తీసుకుంటున్నారండి. జంక్ ఫుడ్, కార్బోహైడ్రేట్ డైట్, దే నాట్ బర్నింగ్ దర్ క్యాలరీస్. వాళ్ళకి ఆటలు ఆడడానికి ప్లేసెస్ చాలా తక్కువ మందికి ఉన్నాయి. అండ్ తిన్నది దాంట్లో అన్ని క్యాలరీస్ ఖర్చు చేయట్లేదు. సో అప్పటి నుంచే డిపాజిట్ అవుతూనే ఉంటుంది. సో అందుకోసం గేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి పిల్లల్లో. సో కొన్ని స్టడీస్ చేశారు ఫారిన్ కంట్రీస్లో, స్కూల్ హెల్త్ స్టడీస్ అని. దాంట్లో ఈ ప్రివాలెన్స్ ఆఫ్ హయ్యర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది వాళ్ళు అక్కడ గమనించారండి, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ ద కిడ్స్ హ్యావ్. సో ఇంకా ఇండియాలో ఆ పరిస్థితి రాలేదు. బట్ స్టిల్ వీ సీ రెగ్యులర్లీ పిల్లలు కొంచెము యాక్టివిటీ తక్కువగా ఉండి, మోర్ స్క్రీన్ టైం, మోర్ ఇండోర్ ప్లే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వట్లేదు. సో ఈ ఏరియాలో మనం వర్క్ చేయాలి. యాక్చువల్లీ హెల్త్ అనేది 30 years తర్వాత కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది 30 years తర్వాత నేను చూస్తాను అది కాదు. ఇట్స్ లైక్ ఇట్ షుడ్ స్టార్ట్ ఇన్ దేర్ టీనేజ్. 11, 12, 13 years నుంచే వాళ్ళకి యాక్చువల్లీ వాట్ ఈస్ హెల్త్ అండ్ వాట్ ఈస్ యువర్ కార్డియాక్ హెల్త్ ఇవన్నీ వాళ్ళకి చెప్తే వాళ్ళు దే విల్ గ్రో విత్ ఆల్ దిస్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళు ఇంకా బెటర్గా చూసుకోగలుగుతారు ఇండియాని. సో మోస్ట్లీ మనకు చిన్నపిల్లల్లో ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అని అంటే జెనెటిక్ పరంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా మోస్ట్ లైక్లీ అండి, మోస్ట్ లైక్లీ. నాట్ 100%, but most likely. Okay. Thank you so much, sir. Thank you.